మీకు పిల్లల చేతిలో ఉన్నారు హాయిగా మంచిగా ఒక చెట్టు లేదు ఉందండి ఏమంటే ఒక చెట్టు ఉందా ప్లేసా ప్లేస్ వేసిన అడ్డంకి వేసారు ఎట్లు కాకుండా అది ఇంకోటి వచ్చా డైలీ రైస్ ఉండదు కదా అంటే రైస్కి మనిషి ఎక్కువ ఉండాల్సిన పని లేదు కదా ఒక కర్రీకి ఉండాలా తిప్పాలా చాలా చేయాలి కదా ఇచ్చినప్పటి ఇమ్మీడియట్గా చూసేసి వాళ్ళెవరు కోతులకు భయపడి మనం జాలి కొట్టేసేయండి వీళ్ళకి. ఇప్పుడు మీరు ఆలోచించండి, వాళ్ళకి గాలి ఎలా ఆడాలండి? ఒక 2 నిమిషాలు మనమే నిలబడలేకపోతున్నామే, వాళ్ళు ఎలా గాలి ఆడాలి? ఇంకోటి ఆ చీకటి ఉంది, ఒక బల్లి పడింది ఈ పేపర్ అవసరమా? ఇది లోపల లోపలే సప్లై చేస్తారు. మెయిన్ హైజీనిక్ మొత్తం ఎన్ని చేస్తారు డైలీ? మధ్యాహ్నం 60 ఈ ఈగలు దాకా నేను లేవా? మన వాటర్ మేడం మీరే ఈ ఈగలు చూడండి, ఈగలంతా ఇబ్బంది కదమ్మా మేడం. ఈగలు దాకా నేను చేయలేము, చిన్న పనే కదా. ఏముంది ఇక్కడ అంతా ఈగలన్నీ రావడం వల్ల ఆ ఈగలేమో అక్కడ బాత్రూంలో, అక్కడ ఓపెన్ బాత్రూమ్ సార్ ఇది, అక్కడ ఈగలు అన్నీ తిరుగుతూ ఉంటాయి. మళ్ళీ అయితే మళ్ళీ డైలీ పోను మెయింటెనెన్స్ ఆఫ్ టాయిలెట్స్, వాష్రూమ్స్ బాగాలేవు, చాలా ఇబ్బంది చోట్లకి రావడం లేదు. పిల్లలు కూడా వాటర్ క్యారీ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇవన్నీ వీటితో పాటు కొంతమంది స్టాఫ్, అప్పుడు కన్సర్న్ వార్డన్స్ కానీ ఎవరు లేరు, ఒక వైస్ ప్రిన్సిపాల్ గారు ఉన్నారు. తర్వాత మేము వచ్చిన చాలా ప్రిన్సిపాల్ గారు వచ్చారు. ఈ రెగ్యులారిటీస్ అన్నింటినీ రిపోర్ట్ తయారు చేసి మా పై అధికారికి పంపిస్తాం.